ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము చెప్పబోయేది ఏంటంటే, చాలామంది గోదావరి సముద్ర తీర ప్రాంతం వారు మరి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారనమాట. కొంతమంది వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. వాళ్ళు ఇంకా చాలా గొప్ప గొప్ప విధానంలోకి వెళ్తూ ఉంటున్నారు. అయితే అటువంటి ఆక్వా రైతులు ఏ విధంగా ఏది చేస్తే వాళ్ళకి ఆ యొక్క మత్స్య సంపద వృద్ధి చెందుతుంది అనే విషయం గురించి వేళ మనం చెప్పుకుంటున్నాం. ఎవరైతే తను ఈ యొక్క మత్స్య సంపదని పెంచాలి అనేటువంటి వారు చక్కగా ఆయన వారం తిది మరి సంపత్తారులో పెట్టుకుని ఆ యొక్క పిల్లల్ని వదలటం చేయాలి. ఆ ముహూర్త తిథన్ని చూసుకున్న తర్వాత చక్కగాను మత్స్య యంత్రం అనేది ఉంటుంది. మత్స్య యంత్రము అనేది ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని తీసుకుని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుల ద్వారా ఆ యొక్క మంత్రం, మత్స్య యంత్రం మీద ఉన్న మంత్రాన్ని జపం చేయించాలి. జపం చేయించి ఒక 40 రోజులు 21 రోజు ఆ యొక్క సంఖ్యా ప్రకారంగా మరి జపం చేయించి మళ్ళీ 11 రోజులు మీ పేరు మీద ఆ యొక్క యంత్రం దగ్గర పూజ చేయించి మళ్ళీ ఆ యంత్రాన్ని తెచ్చుకుని మీరు మీ చెరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈశాన్యమూలగా ఒక చిన్న నలుపలకలుగా చిన్న సిమెంట్ తోటి ఒక తొట్టి కింద కట్టించి అందులో నీళ్లు పోసి ఈ యంత్రాన్ని అక్కడ పెట్టాలి. పెట్టి అది ఎవరు తొక్కకోకుండా ఏదన్నా పైన కవర్ మూత వేయాలి. ఇలాగ మీరు చేయండి. ప్రతి రైతు కూడా ఈ మత్స్య యంత్రాన్ని మీ చెరువు దగ్గరికి స్థాపిస్తే ఆ మత్స్య సంపద ద్విగుళీకృతంగా అభివృద్ధి చెందుతుంది. మీరు అప్పటి వరకు చాలామంది నష్టాల్లో వెళ్ళిపోయామన్న వాళ్ళు చాలామంది మేము చెప్పిన తర్వాత మా గురువుల దగ్గర తీసుకుని మేము కొన్ని యంత్రాలు పంపించడం జరిగింది చాలా చోట్లకి. వాళ్ళు తీసుకుని ఈనాడు చాలా అభివృద్ధి చెందారు. ఇంకా మాకు చేతికి రాదు, మరి పక్క చెరువులు ఇలాగా మరి తెగులు వచ్చిందండి, మాకు కూడా ఇంకా మా చెరువు పనిచేయదు కానీ వదులుకున్న వాళ్ళు కూడా ఈరోజు అవి బాగా ఎదిగి మంచి సంపదను తెచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి రైతు కూడా మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి రైతు, ఆక్వా రైతు ఎవరైనా సరే తాను ఈ మత్స్య యంత్రాన్ని ధరించండి. మత్స్య యంత్రాన్ని చెరువు దగ్గర స్థాపించండి. అక్కడున్నటువంటి నెగిటివ్ ఉన్నటువంటి అదంతా పోతుంది. చక్కగా సంపద అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ప్రతి రైతు కూడా ఈ యంత్రాన్ని సంపాదించుకొని మీకు ఈ యంత్రం వివరాలు కావాలన్న వారు మాకు ఫోన్ చేయండి. 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు మేము మీకు అందుబాటులో ఉంటాం. ఎవరైనా సరే ఈ మత్స్య యంత్రం గురించి వివరం కావాలన్న వాళ్ళు మాకు ఫోన్ చేసినట్లయితే ఇంకా దీని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఈ విధంగా ఆ యంత్రాన్ని స్థాపించుకుని మీరు ఇప్పటివరకు మరి నష్టపోయినటువంటి దాన్ని మళ్ళీ పొందేలాగా మళ్ళీ మీరు ప్రయత్నించి ఆ సంపదను మళ్ళీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి సందేహం లేదండి. ఇలా చాలామంది మా దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకుని దాని ద్వారా మరి అభివృద్ధి చెంది వాళ్ళు మరి చాలా అభివృద్ధిలోకి వెళ్ళి వాళ్ళు మాకు ఫోన్ చేయటం జరిగింది. మేము ఇలా బాగున్నామండి మీరు ఇచ్చిన తర్వాత అని చెప్పడం కూడా జరిగింది. మీరు కూడా మీరందరూ కూడా దీన్ని గ్రహించి ఈ విధంగా మీరు నష్టపోయేటువంటి మళ్ళీ తిరిగి మీ సొమ్ముని సంపాదించుకోవడానికి ఆ యొక్క ఆక్వా ద్వారా ఆ చెరువులో వేసినటువంటి మీ యొక్క చేపలు కానీ రొయ్యలు కానీ మీ వ్యాపారం ద్వారా అభివృద్ధి చెందడానికి చక్కనైనటువంటి పరిష్కారం. దీన్ని మీరు బాగా ఆచరించి
మీరు బాగా దీన్ని పొంది మీరు నష్టపోయినటువంటి సంపదను పొందుతారని చెప్పేసి భావిస్తూ మరి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించి కాపాడి సకల సంపదలతో తులుదూగింపు చేయాలని చెప్పేసి ఆ స్వామివారిని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.